ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీకి మీరు అడ్డంగా దొరికిపోతారు, ఏ అంశంలో ఏ స్త్రీకి మీరు అడ్డంగా దొరికిపోతారు, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు అలంకార ప్రియులు, అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఏదో సాధించాలి అనే పట్టుదల కూడా తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా, నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తులే మిమ్మల్ని అవమానించే పరిస్థితులు ఉంటాయి. బంధువులు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. డబ్బుకు ప్రాధాన్యతనిచ్చే బంధువుల ద్వారా మీరు కొన్ని అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. వారి ఇంట్లో శుభకార్యాలకి వెళ్లి నలుగురిలో అవమానపడాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు డబ్బుకి కాకుండా మీ యొక్క బంధానికి విలువనిచ్చే వ్యక్తులో వారిని మీ యొక్క జీవితంలో ఉంచుకోండి. మిగిలిన వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక అంటే 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఒక స్త్రీకి మీరు అడ్డంగా దొరికిపోతారు. అది మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ. మీరు పురుషులైనట్లయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, కొంతమంది విషయంలో మీ యొక్క తల్లి కావచ్చు, కొంతమంది విషయంలో మీ యొక్క తోబుట్టువు కావచ్చు, వదిన, మరదలు, ఇలా ఎవరైనా సరే మీరు చేసినటువంటి ఒక తప్పు వారి ముందు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తప్పు, ఆ పొరపాటు ఏదైతే ఉందో చాలా కాలంగా మీ కుటుంబ సభ్యుల మధ్య మీరు దాచి ఉంచుతున్నారు. అటువంటి విషయం బహిర్గతమయ్యే అవకాశాలు, ఆ స్త్రీకి అడ్డంగా దొరికిపోయే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే ఇక ముందైనా సరే మీరు గుణపాఠం తెచ్చుకోండి. అంటే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీరు చేసే పని ఒకవేళ తప్పైనట్లయితే కనుక దానికి ఈ రోజే ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. ఎందుకంటే మీరు తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ వెళ్తున్నట్లయితే జీవితాన్ని మీకు మీరుగా పాడు చేసుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీకి ఆ విషయంలో మీరు అడ్డంగా దొరికిపోతారు. వారేదైనా మీకు మంచి సలహాలు ఇచ్చినప్పుడు వారు మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని ఆలోచించటం మానేసి వారు చెప్పిన మాటలు, అంటే మీ యొక్క మంచిని ఆశించి వారు చెబుతున్నట్లయితే వారి మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. అది మీ యొక్క వదిన, మరదలు, తోబుట్టువు, తల్లి, ఇలా ఎవరైనా కావచ్చు. అంటే మన మంచిని కోరుకునే వ్యక్తుల యొక్క మాట మనం పెడచెవిన పెట్టడం వల్ల అనర్థాలను కొని తెచ్చుకున్న వారమవుతాం. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎవరైతే బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో, అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ మీరు ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని భావిస్తున్నట్లయితే, మీరు ఇంకెక్కడికైనా వెళ్లాలని భావిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే ఒక ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతూ ఆ ఉద్యోగంలో సంతృప్తి లేక ఇంకా మంచి బెటర్ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం మీకు చాలా ఉత్తమం. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరవుతారు. అక్కడ నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క భవిష్యత్తులో మీకు ఒక మంచి ఉపయోగకరమైనటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అంటే భవిష్యత్తులో కొన్ని పనులు మీరు చేసుకోవటానికి లేదా మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి చక్కటి మార్గం తెరుచుకోవటానికి ఆ నూతన వ్యక్తితో పరిచయం మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల వల్ల కొన్ని మాటలు పడాల్సి వస్తుంది. పార్టీలో మీరు కొంత బాధపడేటటువంటి అంశాలు కూడా జరగబోతున్నాయి. మీపైన ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని బాధించేటటువంటి అంశమైనప్పటికీ మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకుండా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితం సాఫీగా అద్భుతంగా సాగిపోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులు సానుకూల ఫలితాలనైతే చూస్తారు. ఇదివరకటితో పోలిస్తే వ్యాపారం గురించి మీకు ఒక చక్కటి అవగాహన వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు మీరు అర్థం చేసుకుంటారు. అవగాహన కలుగుతుంది. అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం గురించి మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే తులారాశి వ్యక్తులు చాలా రోజులుగా అంటే ఏదైనా పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ కోసం అయితే ఎవరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మీ యొక్క కోచ్ల నుండి మీకు ఖచ్చితంగా మంచి సపోర్ట్ అనేది లభించబోతుంది. ఈ విధంగా ఈ యొక్క తులారాశికి చెందిన విద్యార్థులకి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఉన్నారో వారు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారి ముందుకి ఒక సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞులతో మాట్లాడండి. అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించండి. మీ ముందుకు వచ్చినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది అన్ని విధాలుగా మీకు ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వటమే ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. అయితే విభేదాలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అనేది తులారాశి వ్యక్తులకి ఉండబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. అలాగే గోమాతకు క్యారెట్లు తినిపించండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, ఏ స్త్రీకి ఏ విషయంలో అడ్డంగా దొరికిపోతారు, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.